బుజ్జి వాసు నీళ్లు పెట్టు గీతరై. ఒక నిమిషం నీతో మాట్లాడాలి నేను. మనకు ఫంక్షన్ ఉంది. ఈ చిన్న నలపూసలతో అయితే నేను బయటికి రాను. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. నలుగురిలో నేను గొప్పగా కనపడాలి. డబ్బులాడున్నాయే. నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. సరే అట్లనే ఆ కారు కూడా మార్చు. ఎన్ని సంవత్సరాలు తిరగాల చిన్న కారులో? కారు సర్లే. బుజ్జి నువ్వు అడిగిన నెక్లెస్ అలాగే నువ్వు అడిగిన కారు. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. పంపిస్తా డబ్బులు పంపిస్తా. కొంచెం టైట్ ఉంది. ఏంటి అసలు మనిషిని కూడా పట్టించుకోకుండా ఒకటే ఫోన్ లో ఉంటున్నావు. అసలు మనిషిని కూడా పట్టించుకోవట్లేవేంటి? కారు ఈఎంఐ కట్టలేదు. ఆ కారుది కూడా 3 months ఈఎంఐ పెండింగ్ ఉంది. ఆ బ్యాంక్ అతను కూడా వస్తానన్నాడు. అర్థం చేసుకో. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు కదా? కారు తీసుకోమన్నావు కదా, కారు తీసుకున్నా కదా, దాని ఈఎంఐ 3 నెలలు పెండింగ్ ఉంది. అట్లనే నువ్వు నెక్లెస్ అడిగితే ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నా, ఇస్తానన్నాను, అడ్జస్ట్ అవ్వలేదు. అయ్యో అప్పు చేసావా? అప్పు చేయక మన జీతంతో వచ్చే డబ్బులతో కారు నెక్లెస్ కొనగలమా? నలుగురిలో గొప్పగా ఉండగలనుకోవడం తప్పు కాదు కానీ, బట్ ఇప్పుడు దానివల్ల నలుగురిలో మనం చులకనయ్యే పరిస్థితి వచ్చింది. సారీ కన్నయ్య. బంగారం ఉంటేనో లేకపోతే కార్లు ఉంటేనో బంగ్లాలు ఉంటేనో మనల్ని గొప్పగా చూస్తారని నేను అనుకున్నాను, కానీ ఇలా జరిగిద్ది అనుకోలేదు. ఎప్పుడైనా అప్పు చేసి పప్పు కూడా తింటాం ఇబ్బందేనమ్మా. ఉన్నదాంట్లో ముడుచుకోవడమే కరెక్ట్.